ఇప్పుడేదో సీజ్ ద షిప్ అన్నాడు. ఇప్పుడు రేషన్ బాగట్లేదా, తినేస్తున్నారు జనాలు అందరూ ఇంట్లో కూర్చుని, లేదు కదా. కాబట్టి సమస్యలు అక్కడ నడుస్తున్నాయి, కానీ ఎలా సాల్వ్ చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఎలాగ మూవ్ అవ్వాలి అన్నటువంటి దాని మీద పవన్ మీద ప్రెషర్ పెరుగుతుంది. పవన్ ఏంటంటే పబ్లిక్ కి విపరీతమైన హోప్ క్రియేట్ చేసి, ఓ రకంగా చెప్పాలంటే ఆంధ్ర పోలీస్ అనుకుంటున్నారు పవన్. ఇప్పుడు ఏ ఫెయిల్యూర్ అడిగినా అందుకని పవన్ అడుగుతున్నారు. ఇదో రకంగా చంద్రబాబు వాళ్ళకి ప్రయోజనం, పవన్ కి పెద్ద నష్టం. ఫెయిల్యూర్లని పవన్ ఎత్తినిపోతున్నారు, సక్సెస్ ఏమో వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. అందుకని ఈయన కూడా రియాక్ట్ అవుతున్నాడు. ఇప్పుడు నిన్న ఈ విషయాల్లో మాట్లాడినా గానీ తాజాగా పంచాయతీరాజ్కి సంబంధించి నిధులు రిలీజ్ చేయించుకున్నాడు ఆయన, నరేగా అట్లాంటివి. కానీ అంటే ఈయనది ఏంటంటే నెగిటివ్ ఈయన మీదకి తోస్తూ పాజిటివ్ అటుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక తను గనక స్పందించకపోతే దెబ్బతింటానని ఫీల్ అయినట్టున్నారు. అందుకే తెగించి బిగించేశారు. ఒక రకంగా డిప్యూటీ సీఎం అనే హోదాలో ఆయన మాట్లాడుతున్నారా, లేదు అంటే ఒకటి ఇందాక నేను అన్నది తెలుగుదేశం పార్టీ నాయకులు రియాక్ట్ అవుతున్నారు, ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారని కాదు, కానీ వాస్తవానికి వీళ్ళకి అనుకూలంగా ఇప్పుడు ప్రతి పార్టీకి అనుకూలంగా కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్లు ఉంటాయి, అందరికీ ఓపెన్గా తెలిసిందే. అందులో వచ్చింది అంటే ఖచ్చితంగా అది వాళ్ళ వెర్షనే అని అనుకుంటారు. ఆ యాంగిల్లో ఈయన ఒక మంత్రే కదా, డిప్యూటీ సీఎం అనే పదవి ఏమి రాజ్యాంగబద్ధమైన పదవి కాదు, ప్రభుత్వం ఇచ్చిన పదవి, వేరే శాఖల్లో ఈయన ఎలా ఇన్వాల్వ్ అవుతాడు, ఈ తరహా ప్రచారం ఒక రకంగా అది కూడా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడం వల్లే జరగట్లేదా అలాంటి ప్రచారం ఈయన మీద? అంటే బేసిక్గా అది గులగాళ్ల వ్యవహారం. ఎందుకంటే తెలుగుదేశం అంటే సింపథైజర్లుగా ఉండి జర్నలిస్టుల ముసుగులో ఉండే వాళ్ళ యొక్క వ్యవహారం, అది వాళ్ళ గొల. చంద్రబాబు గారి దేవుడు, లోకేష్ గారి దేవుడు, వాళ్ళందరికీ ఏదన్నా అంటే కనుక మేము చించేసుకుంటాం అనుకునే వాళ్ళ ప్రాబ్లం అది. వాళ్ళు అట్ట రాయొచ్చు, కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నది చంద్రబాబు కాదు, కూటమి. కూటమిలో ఉన్న ప్రతి ఒక్కడు రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఈ మాట అడుగుతున్నాడని కూడా నేను అనుకోండి. డిప్యూటీ సీఎం హోదా